బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కు మరోసారి వాన ముప్పు తప్పేలా లేదు. ఓవైపు చలి చంపేస్తుంటే మరోవైపు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. రాష్ట్రంలో రాబోయే 2 రోజుల్లో ఏపీలో పలు చోట్ల వర్షాలు దంచికొట్టనున్నట్లు వెల్లడించారు. వాతావరణ శాఖ అధికారుల ప్రకారం నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీర ప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నెమ్మదిగా కదులుతోందని ఐఎండీ తెలిపింది. ఇక వీటి ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. బుధవారం వరకు తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. బలమైన ఈదురుగాలుల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతుండగా మరికొన్ని చోట్ల 35 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య ఇప్పుడు వర్ష సూచన రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై మా ప్రతినిధి మధు మరింత సమాచారాన్ని అందిస్తారు తిరుపతి నుంచి. మధు, చెప్పండి, అక్కడ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? అమూల్య నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో ప్రకాశం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని కూడా ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రజలకు కూడా విపత్తు నిర్వహణ సంస్థ కూడా సూచించింది. అయితే శ్రీలంక సమీప నైరుతి బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువుగా పయనించి తమిళనాడు వైపుగా కదలనుంది. దీని ప్రభావంతో బంగాళాఖాతం నుంచి తూర్పు గాలులు తమిళనాడు పాటు దానికి ఆనుకునే తర్వాత కోస్తా రాయలసీమ వైపు కూడా రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే నెల్లూరు, తిరుపతి జిల్లాలో అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయి. అయితే ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు కూడా భారత్ నుంచి కూడా గాలులు కురుస్తున్నాయి. రాయలసీమలో వీస్తుండగా చలి పెరిగింది. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ కంటే 3 నుంచి 6 డిగ్రీలు తక్కువగా కూడా నమోదయ్యాయి. అయితే ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో కోస్తా ప్రభావంతో విస్తరంగా వర్షాలు కూడా కురుస్తున్నాయి. అయితే శ్రీలంక తీర ప్రాంతాల్లో అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. పీడనం కారణంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల వరకు ఎంతవరకు ఉపరితల వర్తన విస్తరించి ఇదిలో ఉండగా 24 గంటల్లో పశ్చిమ వాయు దిశగా నెమ్మదిగా కదులుతుంది. వాతావరణ శాఖ కూడా పెరుగుతున్న ప్రభావంతో తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. పిడుగులతో కూడిన మోస్తరు నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా
నేనైతే ప్రకాశం, సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి కూడా మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని కూడా వెల్లడించింది. అయితే దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని మత్స్యకారులు ఎవరు సముద్రంలో కూడా వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే 27 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో 24 నుంచి ఈ నెల 27 వరకు కూడా కోస్తా రాయలసీమ జిల్లాలో కూడా భారీ వర్షాలు కూడా పడతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. మొత్తం మీద ఆవర్తన ప్రభావంతో ఈ రోజు రేపు కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కూడా పడతాయని కూడా వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. ఈ నెల 27 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం నవంబర్ 24 నుంచి 27 వరకు కూడా కోస్తా రాయలసీమలో కూడా అక్కడక్కడ మోస్తరు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ పేర్కొంది. అమూల్య. కరెక్ట్. థ్యాంక్ యూ మధు.